అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఇష్టానుసారంగా విధిస్తున్న టారిఫ్లతో భారత్తో సహా అనేక దేశాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రష్యాను శత్రుదేశంగా భావిస్తూ ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో భారత్పై ఇప్పటికే 50% అదనపు టారిఫ్లను విధించారు. మొదట 25% టారిఫ్తో సరిపెట్టుకున్నప్పటికీ తాజాగా మరో 25% అదనపు టారిఫ్ను జోడించారు. దీంతో భారత్పై మొత్తం 50% టారిఫ్ భారం పడింది. ఈ టారిఫ్ల తర్వాత అంతర్జాతీయ వేదికలపై కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత్, చైనా, రష్యాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంది. 7 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ చైనాలో అడుగుపెట్టి అక్కడి అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశమయ్యారు. ఈ పరిణామాలతో భారత్, అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. అయితే ఈ పరిస్థితుల మధ్య ట్రంప్ ధోరణిలో మార్పు కనిపిస్తుంది. భారత్తో సంబంధాలు మరింత బలహీనపడుతున్నాయన్న ఆందోళన నేపథ్యంలో ఆయన సానుకూల వైఖరి అవలంబించారు. మోదీతో తనకు ఎల్లప్పుడూ స్నేహపూరిత సంబంధం ఉంటుందని, మోదీ గొప్ప ప్రధానమంత్రి అని ప్రశంసించారు. భారత్, అమెరికా సంబంధాలపై వస్తున్న ఊహాగానాలను ఖండిస్తూ ఈ రెండు దేశాల మధ్య స్నేహం చిరస్థాయిగా ఉంటుందని, దాన్ని ఎవరూ విడదీయలేరని స్పష్టం చేశారు. వైట్ హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ భారత్, అమెరికా మధ్య ప్రత్యేక సంబంధం ఉందని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. భారత్ను చైనాకు కోల్పోతున్నామనే ఆలోచన లేదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. మోదీతో తనకు మంచి సంబంధాలున్నాయని, కొన్ని నెలల క్రితం మోదీ అమెరికాకు వచ్చారని గుర్తు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ సానుకూలంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని, ట్రంప్ అభిప్రాయాలను పూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య సమగ్రమైన అంతర్జాతీయ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఉన్నాయని, భవిష్యత్తులో ఈ బంధాలు మరింత బలపడతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.